Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. ఈ రోజు మనం చదువుతున్నటువంటి 44 వచనం 45 46 వచనాలు 44వ వచనంలో ఒక కోవకు చెందినటువంటి వారు 45 46 వచనాలలో చెప్పబడిన వారు ఇంకొక కోవకు చెందిన వారు గురించి చెప్పబడింది. కనుక ఈ రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు పాపక్షమాపణ అనేటువంటి సువార్తను గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. రాజ్య సువార్త అంటే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా రాజ్యం చేయడానికి పనికి రాగలిగినటువంటి అర్హత కలిగిన దాని సందర్భంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. దానిలో ఈ రెండు ఉపమానాల్లో కూడా ఒక ఎవరు ఆయనకు నమ్మకంగా ఉండి దానిలో ప్రవేశించడానికి పనికి రాగలిగిన అర్హత కలిగిన వారుగా చేయబడతారు, ఇంకొకరు ఎవరు దానిలో అర్థం చేసుకుంటారు కానీ వెంబడించే విషయంలో సరైన విధంగా ఉండరు అనే అంశాలు చెప్పబడ్డాయి. మొదటగా నేను దీనిని గురించినటువంటి వివరణ పంచుకోనక మునుపు మీకు ఏదైనా ఇంతకు మునుపు వినినదిగా ఉంటే మీరు ఏమి అనుకున్నారో, ఏమి అర్థం చేసుకున్నారో, ఏమి తెలుసుకున్నారో మీరు కూడా చెప్పగలిగితే అది మంచిది. సో దాని వివరణకు అనుసారంగా మనం తర్వాత మిగిలిన విషయాలు చూడవచ్చు. అంటే మీరు అంతకు మునుపు ఏది విన్నారో లేక అర్థం చేసుకున్నారో చెప్తారండి. ఎవరన్నా చెప్పండి. ఎవరన్నా వినే ఉంటారు కదా. ఎవరు ఎప్పుడు కనుక చదివి ఉండకపోతే ఉండకపోతే మరీ మంచిది. నేను ఇప్పుడు చెప్తాను, అప్పుడు ప్రాబ్లం లేదు. చదివి ఉంటే, అర్థం చేసుకుని ఉంటే, లేక వేరే ఏదైనా కనుక మీరు విని ఉంటే అది మాతో కూడా పంచుకోండి. నేను విన్నది ఏంటంటే యేసుక్రీస్తుని గురించిన సత్యము. ఎప్పుడైతే ఒక విశ్వాసి అంటే క్రీస్తుని గురించి తెలుసుకుంటాడు, బట్ క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎలాగైనా సరే నేను ఆ ఐశ్వర్యం అంతా పొందుకోవాలి, క్రీస్తులో ఉన్నటువంటి ఆ సొత్తునంతా పొందుకోవాలని తను చేసేటువంటిది. అంటే తన సర్వస్వం కూడా ఇచ్చేసి, తన సర్వస్వం కూడా, తన జీవితం అంతా కూడా క్రీస్తులో చూసుకోవటం, క్రీస్తుని ఎలాగైనా నేను సంపూర్ణంగా పొందుకోవాలి, అంటే పైనుంచి చూసింది కాకుండా ఎలాగైనా పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో చెప్పబడినవి అనేటువంటిది. అంటే ఈ పొలము గురించి, పొలంలో దాచబడిన ధనం అంటే అమూల్యమైనది, అలాగే ఇక్కడ ఒక ముత్యము కూడా కదా అమూల్యమైనవి. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో దాని కొరకు సంపూర్ణంగా మనం ఎలా సంపాదించుకోవటానికి మన సర్వస్వాన్ని వెచ్చిస్తాము, ఇచ్చి పొందుకుంటాము అనే దాంట్లో వినటం జరిగింది. అది చక్కగా ఉంది, అది కరెక్ట్, అది ఇంటర్ప్రిటేషన్. కానీ కొంతమంది అది ప్రభు మనల్ని పొంది ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి కూడా చెప్తారు. మనం దాచుంచబడి ఉన్నామని, ప్రభు మనని కనుగొన్నాడని, మన కొరకు ఆయన సమస్తాన్ని అప్పగించుకున్నాడు అనేటువంటి విషయం అలా కూడా దాన్ని అనువాదిస్తారు. కానీ అది సరైన విధంగా ఈ రాజ్యం యొక్క సువార్తకు అది అంతగా సరిపోయినదిగా అనిపించదు. ఎందుకంటే ఆయనకు దాచి ఉంచబడినది ఏదీ లేదు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మనం దాచి ఉంచబడిన ధనం మనం కాదు. ఈ ధనం అనేటువంటిది ఈ పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా కలిసి మహిమలో పాలు పొంది దేవుని స్వరూపంలోనికి వచ్చి ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయబోట అనేటువంటిది ధనం. అది ఒకసారి పొలంలో దాచి ఉంచబడినటువంటి ధనంతో పోల్చబడింది, ఇంకొకసారి ముత్యంతో పోల్చబడింది.